వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ భవానీ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్. అయితే మేడం, ఈ నెల 27న పట్టభద్రుల ఉప ఎన్నిక జరగబోతుంది. తీన్మార్ మల్లన్న పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దీని వెనుక వ్యూహం ఏంటంటారు? అసలు అనూహ్యంగా ఏం కాదు, తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తర్వాత మీడియా అధినేత కూడా జనాలల్లో మంచిగా, అంటే ఎవరు కూడా జై తెలంగాణ అనే టైంలో కనీసం మనం అందరం మాట్లాడేటప్పుడు కూడా తెలంగాణ అంటే భయపడే వాతావరణం ఉన్న టైంలో తీన్మార్ మల్లన్న ఉద్యమ నేపథ్యం ఉంది, ఉద్యమంలో ఉన్నాడు, గట్టి కొట్లాడిండు. తర్వాత అయినా కూడా అందరు కూడా జై కేసీఆర్, జై టీఆర్ఎస్, బీఆర్ఎస్ అనే టైంలో నై కేసీఆర్ అని చెప్పి ఆయన గలమెత్తిన రోజులు మనం ఎవరో మర్చిపోద్దు. అంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ చేయడంలో తీన్మార్ మల్లన్న పాత్ర కూడా చాలా పెద్దది. సో అట్లా తను చూడండి, మీడియా అధినేత అని చెప్పినా కదా, తన వ్యూవర్షిప్ కానీ తన సమస్యలు తీసుకునే సమస్యలు కానీ ఎవ్రీడే చాలా ఎట్లుంటారంటే ప్రజలల్లో ఇప్పుడు ఒక సీఎం ఇంటి ముందట ఉన్నంత జనాలు ఉంటారు అంటే సమస్యలకు చెప్పుకోవడానికి కానీ. సో అట్లా ఎలివేట్ చేస్తుంటాడు అనమాట. సో అట్లాంటి టైంలో ఆయన అయితే మంచి అభ్యర్థి అవుతాడు, చదువుకున్నవాడు, యువకుడు. సో అట్లా అనుకున్నప్పుడు తీన్మార్ మల్లన్న గతంలో కూడా అక్కడి నుంచే పోటీ చేసిండు కూడా. తను పోటీ చేసినప్పుడు మంచి సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది అప్పుడు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా గెలుస్తాడు అతనైతే అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ ఆన్ విన్నింగ్ సైడ్, గెలుస్తాం మేము తప్పకుండా. అంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు అవుతున్నాయని చెప్తూ ఉంటారు పదే పదే. అయితే ఈ హామీలు నెరవేర్చడం ఎంతవరకు వచ్చింది మేడం? అంటే జనాల్లో కూడా ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని నిత్యం విమర్శిస్తూనే ఉంటాయి. ఇక ప్రతిపక్షాలు అంటే వాళ్ళకి అంత నైతికతనే లేదంటే, వాళ్ళ 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ రోజు ఇచ్చిన హామీలు అట్లనే ఉన్నాయి. అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కూడా ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు కేసీఆర్ 100 అబద్ధాలని మేము చెప్పగలుగుతాం అన్నట్టు ఓ చిట్టా తీస్తే. అంటే ఉచిత విద్య కానీ, లేకపోతే రైతులకు అదేంది దళితులకు 3 ఎకరాలు కానీ, దళిత బంధు అని కానీ, అవన్నీ కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటంటే ఒకటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. అట్లాంటప్పుడు వాళ్ళకు అనే ఇది కూడా లేదు. ఇకపోతే బీజేపీ కూడా వాళ్ళకి అసలు ఇంకింత అంటే ఒక అడుగు ముందుకేసి వాళ్ళకంటే వీళ్ళు దుర్మార్గులనే చెప్పగలుగుతాం మేము. వేరేస్ కాంగ్రెస్ అంటే మొదటి నుంచి ఏదైనా సరే ఏది చెప్పినా అది చేసినాము. ఇప్పుడు కూడా అంతే, 6 గ్యారంటీల అమలులో ముందంజలో ఉన్నాము. అన్నీ దాదాపుగా అమలు చేస్తూనే ఉన్నాము. ఉచిత బస్సు అయితేంది, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అయితేంది, 500 రూపాయలకు సిలిండరు, ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది 10 లక్షల వరకు. అంటే ఇవన్నీ కూడా మంచి సంస్కరణలు బలోపేతం చేయడానికి. సో ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇట్లాంటివన్నీ మంచి మంచి పెట్టుకున్నాం. అండ్ డెఫినెట్గా అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా 4వ తారీఖు అయితే ఇంత కోడ్ కూడా అయిపోతుంది, 7వ తారీఖు సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా ఇంకా కూడా అమలు చేస్తామన్నవి కూడా, విద్యా భరోసా అవన్నీ కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఉంది. అంటే మీరే అంటుంటారు ప్రభుత్వం మా చేతికి వచ్చేసరికి ఖజానా ఖాళీ అయిపోయింది తెలంగాణలో అని చెప్పి. మరి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ఎలా, అంటే వీటిని ఎలా నివారించగలరు, ఎలా హామీలను నెరవేర్చుకోగలరు అనుకుంటున్నారు? యా, గుడ్ క్వశ్చన్. అయితే ఏమైందంటే గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏంటంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టును కట్టి ఉన్న అన్నీ కూడా దానికే నిధులన్నీ వెచ్చించి, దానికే మళ్లించి, తెచ్చిన అప్పులు కూడా దానికే పెట్టి లాస్ట్కి మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టిండు. సో ఇప్పుడు ఏంటంటే మనం సంపద సృష్టించడం ఒకటి, ఉన్న దాంట్లలో ఎట్లా ఖర్చు పెట్టడం అని ఒకటి, అండ్ మనం అనుకున్న వాటికి చిత్తశుద్ధితో దానికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయడం అన్నది ఒకటి. సో ఇవన్నీ మేము ఇచ్చిన హామీలన్నీ కూడా విత్ ఇన్ ద బడ్జెట్ అని మేధావులందరూ కూర్చొని 53,000 కోట్లు అయితే సరిపోతుంది అని ఒక అంచనాకు వచ్చినాక చేసినాం ఇదంతా కూడా. అంటే ఈ బడ్జెట్ ఇదంతా కూడా ఈ మనం మేనిఫెస్టో ప్రిపేర్ చేసేటప్పుడు, ఈ హామీలు ప్రిపేర్ చేసేటప్పుడు పౌర సంఘాలను మేధావులందరినీ కూర్చోబెట్టి చేయడం జరిగింది ఇదంతా కూడా. అంటే లేమన్ అంతా అట్లా లేరనమాట, అందరు చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతులు కూర్చొని చేసిండు. సో అప్పుడు ఏమవుతుందంటే రానున్న బడ్జెట్లో ఖచ్చితంగా ప్రవేశపెడతారు, దేనికి ఎంత అనేది ముందే అనుకోవడం జరిగింది. సో 100కి 100% మేము నెరవేర్చాలనే చిత్తశుద్ధితోనే ఉంది ప్రభుత్వం. అంటే ఇందాక మీరు అన్నారు ఉచిత బస్సు అని చెప్పి. ఈ విషయానికి వస్తే ఈ ఎఫెక్ట్ మెట్రోపై పడిందని మెట్రో సంస్థ తరపున ఎల్ఎన్టీ 2026లో మెట్రోని నిలిపివేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే మీరు చూస్తేనేమో 70 కిలోమీటర్లు విస్తరిస్తాము మెట్రో అని అంటున్నారు. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? అసలు ఎల్ఎన్టీలతో ఏంటి మేడం ప్రభుత్వానికి? అసలు ఏం లేదు, అంతా కూడా ఇదంతా కూడా ఊహాజనితమే. మేమేమంటున్నాం అంటే లెట్స్ గో, మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, పక్కనున్న నియరెస్ట్ మెట్రోకి మనం పోదాం, కనీసం నించోవడానికి కూడా ప్లేస్ ఉండదు. సో ఎప్పుడైనా సరే పెరుగుతున్న దామాషా ప్రకారం జనాభా పెరుగుతూ ఉంటే ఇంకా కూడా మనం ఇన్ఫ్రా బిల్డ్ చేయాలనే చూడాలి తప్ప ఆగిపోదు. ఇక్కడ గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి మహానగరాలకు ఎప్పటి నుంచో అనాదిగా చదువుకోవడం కోసమో, వృత్తి
వృత్తి ధర్మం కోసమో లేకపోతే పని ఉపాధి కోసమో వచ్చే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మీరే ఉన్నారు. మాదొక చిన్న కుగ్రామం, ఒక 100 గడపల పల్లె మా ఊరు. సో అక్కడి నుంచి సిద్దిపేట చదువుకొని తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి సరే బయటికి వెళ్ళినాం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే హైదరాబాద్లోనే ఆవాసం, ఇక్కడే ఉంటాం. సో అట్లాంటి టైంలో మనకి ఎప్పుడు కూడా ఇంకా వాట్ బెటర్ వీ క్యాన్ డూ, ఇంకానైతే రోడ్ వేసే కాకుండా వాటర్ వేస్ ఏమన్నా ఉంటే బాగుండు, ఫెరీస్ తిప్పగలుగుతాం మనం, అట్లాంటి ఆలోచించాలి. ఇంకా కూడా అంటే గ్రీన్ సైడ్ పోవాలి అన్నప్పుడు, గో గ్రీన్ అన్నప్పుడు, సో ఇట్లా అంటున్నప్పుడు ఇంకా మెట్రోలు అదనపు ఇంకా 5 నిమిషాల దాన్ని ఇంకా 3 నిమిషాలకు 4 నిమిషాలకు తెచ్చి ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచాలే తప్ప సో అట్లా ఏముండదు. వాళ్ళు మూస్తాము దానికి స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ కూడా ఏం విభేదాలు లేవు. ఇన్ఫాక్ట్ అసలు వాళ్ళు ఒక్కరిదే కాదు కదా డిసిషన్, మనం కూడా షేర్ హోల్డర్స్ కదా అందులో, స్టేట్ గవర్నమెంట్ కూడా దే కెనాట్ టేక్ సింగిల్ డిసిషన్ వాళ్ళ అట్లా. ఇప్పుడు మీరు గ్రీన్ ఇండియా అన్నట్టు వాతావరణం ఉండాలన్నారు కదా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రవేశపెట్టింది, దాన్ని మీరు కంటిన్యూ చేస్తారు? ఏవైనా సరే మంచి ఏదైనా సరే ఎవరైనా సరే వీ హ్యావ్ టు కంటిన్యూ దట్. మేము కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అప్పుడు మేము అపోజ్ చేయలేదు. బట్ ఇన్ఫ్యాక్ట్ మేమేమన్నామంటే 5 రూపాయల మొక్కను 5.70 పైసలు వచ్చే మొక్కను 12 రూపాయలు 75 పైసలు పెట్టి 13 రూపాయలు పెట్టి అట్లా మొక్కల రేట్లు పెంచి పిచ్చి మొక్కలన్నీ పెట్టిండ్రు. కోనోకార్పస్ విచ్ ఇస్ వెరీ యూనో దాని ఎమిషన్ ఎట్లుంటుందంటే అది డైరెక్ట్ కార్బన్ మొనాక్సైడ్ అట్లాంటివి ఇస్తుంది అని తెలిసినప్పుడు, ఒక విషవాయువులను ఇస్తుంది అని తెలిసినప్పుడు అట్లాంటి మొక్కలు ఎందుకు, ఇప్పుడు అన్నీ చూడండి అవన్నీ తీశారు ఇప్పుడు. సో ఆల్రెడీ రిలీజ్ అవుట్ ఆ మొక్కలు తీశారు. సో అదేంది పిచ్చోళ్ళలాగా ఉన్న వనాలను తీసేసి ప్రకృతి వనాలను తీసుకొని కొండల మీద చెట్లు కొట్టేసి ప్రకృతి వనాలు పెట్టడం ఏంది. కొంగర్ కళాల మీటింగ్ పెట్టి ఎదిగిన మొక్కలను 100 కొన్ని అయితే చాలా 60-70 సంవత్సరాల చెట్లు కూడా ఉండే అలా పెద్ద పెద్ద వృక్షాలు అట్లాంటివి కొట్టి ఆ సభలు పెట్టడం ఏంది. అట్లాంటి వాటికి అపోజ్ చేసినాం తప్ప వేరాజ్ ఇట్లాంటివి పోతా ఉంటే మంచిదే కదా. సో వి నీడ్ మళ్ళా సిటీలో కూడా గ్రీనరీ అవసరము. ఎక్కడైనా సరే చెట్లు ప్రగతికి మెట్లు మన అనాదిగా వస్తున్న నానుడి. సో అదొకటి డెఫినెట్గా గవర్నమెంట్ హ్యాస్ టు కంటిన్యూ దాట్. మంచి ఏమున్నా కంటిన్యూ చేస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి మేడం రీసెంట్గా తెలంగాణలో కూడా. అయితే ఆ 4 నియోజకవర్గాలు రేవంత్ రెడ్డి గారికి ప్రాబ్లంగా మారాయని విన్నాము. ఏంటంటే సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఇట్లా అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ నిలబెట్టారని చెప్పి. ఒకవేళ వాళ్ళు కనుక ఓడిపోతే ఆ ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి గారిపై ఏమాత్రం ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఇలా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓడిపోము, గెలుస్తాము. రెండో థింగ్ ఏంటంటే ఎఫెక్ట్ ఏమి ఉండదు ఒకవేళ ఓడినా గెలిచినా రిజల్ట్. మనం అన్నీ అనుకునే చేస్తాము, మనమేం దేవుళ్ళము అట్లా కాదు కదా. సో అట్లా అనుకున్నప్పుడు అది ఓడిపోతాం అనుకుంటే ఆ ఏరియాకే పోము, మారుస్తాం క్యాండిడేట్, వేరే క్యాండిడేట్. బట్ 100% విశ్వాసం ఉంది ఈసారి ఖచ్చితంగా ధీమాతోనే ఆ క్యాండిడేట్. అంతకన్నా మంచి అంటే బెటర్గా ఇంకేముంటుంది చెప్పండి. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, తర్వాత మిగతా వాళ్ళు చూసుకుంటే కూడా సికింద్రాబాద్లో ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది, కిషన్ రెడ్డి గారి మీద. సో అందుకని దానం నాగేందర్ గారు పీపుల్స్ లీడర్, మాసెస్ లీడరు, ప్లస్ కనెక్ట్ అయ్యి ఉన్నారు జనాలతోని, బీసీ బిడ్డ. సో ఇట్లా అన్నీ చూస్తే కూడా మంచిగా ఉన్నాయి ఈక్వేషన్స్. సో అక్కడ మైనారిటీ ఓటింగ్ అంతా కూడా ఎక్కువ ఉంది, కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళు చేసే చేష్టలు కానీ అన్ని చూసినారు, జనాలు విసిగిపోయి ఉన్నారు. సో ఎక్కడ కూడా జనాలకి వాళ్ళ ప్రామాణికం పెంచే విధంగా వాళ్ళ మేనిఫెస్టో లేదు, ఏం లేదు. ఎంతసేపు ఒక ఎమోషన్, మతము కులం అనే ఎమోషన్ తప్ప వేరే ఏది వాళ్ళు క్యారీ చేయలేదు. సో ఇట్లాంటివన్నీ మాకు అనుకూలించే అంశాలు. మీరు చెప్పినవన్నీ కూడా 100% గెలిచామా. కొంచెం మల్కాజ్గిరి వెనకబడ్డమేమో అనిపించింది కానీ బాక్సెస్ అయితే బయటికి వచ్చిన తర్వాత 4th రోజు అయితే తెలుస్తుంది ఎవ్రీవన్. నాకైతే పూర్తిగా విశ్వాసం ఉంది 14 to 15 గెలుస్తున్నాము అని చెప్పేసి. విల్ సీ హౌ ఇట్ గోస్. మీరు చూస్తే చేనేత చీరని కట్టుకొచ్చారు. తెలంగాణ అంటే చేనేతే ఫస్ట్గా అందరికీ వస్తుంది. చేనేత వాళ్ళ కోసం మీరు ఏం చేయబోతున్నారు మేడం? నిజంగా కూడా అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లైక్ మొన్న కూడా కొత్తగా మేము కార్పొరేషన్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్, ఈ పవర్ లూమ్స్, టెస్కో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా చేనేత వాళ్ళకి నిజంగా కూడా అందరం సపోర్ట్ చేయాలి. ఎంతసేపు గవర్నమెంట్ నుంచి అని కాకుండా మీరైనా నేనైనా పౌరులుగా మన బాధ్యత. అంటే నేను ఒక అడుగు ముందుకేసిన అనుకుంటా ఇంట్లో. గుడ్ క్వశ్చన్, అసలు మంచిది ఇది. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఆర్ పర్సనల్, ఇది ఏమైందంటే కరోనా వచ్చిన టైంలో ఐ మై సెల్ఫ్ లైక్ వెంట్ టు ద వీవర్స్. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిసారి మనం రైతులు ఈ వీళ్ళు అంటే రోటీ, కప్డా, మకాన్, ఈ 3 నిత్యావసరం కంపల్సరీ నెసెసిటీస్ ఇవి. ఇప్పుడు కంఫర్ట్స్, లగ్జరీస్ ఆలోచించే పరిస్థితి లేదు అప్పుడు మన కరోనా టైంలో ఎస్పెషల్లీ. సో రైతులు అంటే సరే అంతో ఇంతో గవర్నమెంట్ ఆదుకుంది, సరే వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీస్ ఇవ్వడమా లేకపోతే ఇంకేదన్నా ఎరువుల విత్తనాలా అనుకుంటా.
అది కానీ వీళ్ళ పరిస్థితి ఏంది అని నేను పర్సనల్గా వెళ్ళడం జరిగినప్పుడు నిజంగా కూడా దెర్ వాజ్ అ గ్యాప్. ఆ ముద్రా లోన్స్ రాక, తర్వాత యాన్ సబ్సిడీస్ లేక, తర్వాత మార్కెటింగ్ లేక వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో అప్పుడు అందరినీ తిరిగిన నేను, ఓన్లీ తెలంగాణలో కాదు, ఆంధ్ర సైడ్ కూడా, మంగళగిరి అవన్నీ కూడా వెళ్ళడం జరిగింది పర్సనల్గా. చూసి అప్పుడు అనిపించింది నేను వాట్ బెటర్ ఐ కెన్ డూ, వాళ్ళకి ఏమైనా చేయొచ్చా, వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ అని చెప్పి ఆలోచించి ఒక అవుట్లెట్ అయితే పెడదాం, చూద్దాము, లెట్స్ ప్రమోట్ దెమ్ అనుకున్నా. కానీ వాళ్ళందరికీ ఒక 10 మందికి అది జీవనోపాధి కల్పించే దానిలాగా అయింది. అంటే ఓన్లీ మేము చేనేతలే కడతాం, మీరు కూడా చేనేతలు కట్టండి అని. వెదర్ ఇట్స్ లైక్ పవర్ లూమ్స్ ఆర్ హ్యాండ్ లూమ్స్ వాట్ ఎవర్, బట్ వాళ్ళనైతే వృత్తికారులను మాత్రం మనం ఎంకరేజ్ చేయాల్సిన ఇది ఉంది. సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి మంచి చీర కట్టుకోండి, సజెస్ట్ యూ. అండ్ పోయిన గవర్నమెంట్ కూడా ఒక ఇంత ఎవ్రీ మండే అనేది ఒక కాన్సెప్ట్ పెట్టినుండే, అండ్ ఈ గవర్నమెంట్ కూడా నిజంగా కూడా ఇట్స్ ఏ సజెస్ట్ పాయింట్. ఒకరోజు కాదు, అన్ని రోజులు కట్టుకోమని చెప్పాలి ఇప్పటి నుంచి. వెరీ గుడ్. వాళ్ళకి నిజంగా కూడా ఆ గ్యాప్ను, అంటే వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం ఆ టైంలో అట్లాంటివి జరిగినమాట. ఫైనాన్షియల్గా వాళ్ళకి ఒకంత సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. సో దానికోసమనే ఇప్పుడు కార్పొరేషన్లు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు యాన్ సబ్సిడీ కానీ, ఈ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మానిటరింగ్, తర్వాత వాళ్ళు చేసిన ప్రోడక్ట్కి మార్కెటింగ్ అనేది కూడా ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మార్కెటింగ్ అనేది మనం వెనకబడితే ఎట్లుంటుందంటే, ఒకప్పుడు మా ప్రాంతంలో సిద్దిపేట నాది ఎస్పెషల్లీ, ఐ హెయిల్ ఫ్రమ్ దట్. మా దగ్గర అగ్గిపెట్టెలు పట్టే చీరలు నేసిండ్రు, గొల్లబామ చీరలకు మేము స్పెషల్. బట్ ఎక్కడి నుంచో వచ్చిన వేరే అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు వాటిని ప్రమోట్ చేసిండ్రే తప్ప లోకల్గా వాళ్ళకి అసలు మన దగ్గర చీరలు నేస్తారని చాలా మందికి తెలియదు. ఇట్ ఇన్ ద సిటీ ఉన్న, అక్కడ టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు అనమాట. సో అట్లాంటి టైంలో నాకు అనిపించింది అన్నట్టు, అంటే దే నీడ్ సమ్ మార్కెట్, మనం చేయాలి ప్రమోట్. అదే ఏముంది, ఒక మాట కూర్చున్న నలుగురు దగ్గర ఒక వర్డ్ అనేస్తే అది ఇట్ విల్ గో కదా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల్లో మీరు గమనించింది ఏంటి మేడం? వెరీ గుడ్. మంచిగా పోతా ఉన్నాము. అభివృద్ధి సంక్షేమం మీద బాగా కాన్సన్ట్రేట్ చేసిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు. అండ్ అన్ని వర్గాల ప్రజలను దగ్గర తీసుకొని అందరికీ కూడా, అంటే ఏమేమి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అంటే గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, మనం ఏం చేయాలి దాని మీద. అంటే ఎస్పెషల్లీ విద్యను బాగా బలహీనపరిచిన వాళ్ళు, అంటే అది పర్పస్గా చేసిండ్రనే చెప్పొచ్చు ఒకంత. అంటే 5,000 6,000 పాఠశాలల పద్ధతి ప్రకారం మూసేసిండ్రు. సో ఇప్పుడు మళ్ళీ అవి రీఓపెన్ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించడం, విచ్ ఇస్ వెరీ గుడ్, ఎంకరేజింగ్ అది. తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడము, అంటే యువతకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతామని మొన్ననే చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. తర్వాత మండలానికి ఒకటి మంచి ఇంటర్నేషనల్ స్కూల్ అట్లా. సో అట్లాంటివన్నీ కూడా, అంటే విద్య, వైద్యము, ఇవన్నీ కూడా రవాణా మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఏదైనా సరే ఎవరికైనా కావాల్సింది ఏ దేశంలోనైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఏషియన్ కంట్రీయా ఇంకో కంట్రీయా కాకుండా ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా సరే అభివృద్ధి చెందిన దేశాలంటే మనం చూసేది మంచి విద్య, మంచి వైద్యము, మంచి రవాణా ఉందా, అదే ఇన్ఫ్రా. సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మంచిగా ముందంజలో ఉంది అని నేను చెప్తాను ఇప్పటి నుంచే. సో ఇంకా రాబోయే రోజుల్లో, అంటే రాగానే ఒక 6 నెలల టైంలో, ఇప్పుడు 3 నెలల మొత్తం ఈ ఎలక్షన్ మాన్యాలనే ఉండిపోయినాము, 3 నెలలు పరిపాలించింది. సో ఆ టైంలో అన్ని వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునేటప్పటికి అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా జూన్ నుంచి ఇక అన్ని ఎలక్షన్స్ అయిపోతే, సో పాలన మీద ఇంకా పట్టు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి, ఇంకా ముందుకెళ్తారు అని చెప్పి. పార్లమెంట్లో ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నాను? నేను యాజ్ ఐ సెడ్ 14 to 15 డెఫినెట్గా మినిమం వస్తాయని చెప్తాను. ఓకే. మీ మాటల్లో రేవంత్ రెడ్డి గారి గురించి? వెరీ డైనమిక్, అండ్ తను అనుకున్నది ఏదైనా చేస్తాడు, మాట అంటే తప్పడతాను. అంటే మంచి ఆలోచనతో ఉన్నాడు అనమాట. అంటే ఏదో చేయాలన్న తప్పదు, జీవితం అంతా ఆయన పోరాటమే అనిపిస్తుంది నిజంగా కూడా. ఎప్పుడు కూడా ప్రతిపక్షమే, డైరెక్ట్ అధికార పక్షంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. సో తను అనుకునేవన్నీ చేయగలిగేంత తనకుంది. ఇప్పుడు మంచి చేస్తాడు అని అందరం నమ్ముతా ఉన్నాము. వెరీ ఫెరోషియస్ లీడర్, చాలా పకడ్బందీగా, అంటే నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్ అన్నింటి మీద, మంచి గ్రిప్ ఉన్నది ఆయనకి. సో మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఒక స్పోక్ పర్సన్గా మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్లో? అంటే మహిళా మంత్రులు కూడా ఉన్నారు, కొండా సురేఖ గారు కానివ్వండి, ఇంకెవరైనా కానీ, వాళ్ళతో మీకు ఎట్లా రేపో అనేది? అందరు మంచిగా ఉంటారు. అంటే నేను నిజంగా కూడా, నేను ఒక్కదాన్ని లాస్ట్ టైం 2018 నేను కంటెస్ట్ చేసిన. అయితే మొన్నటి దానిలో సోషల్ ఇంజనీరింగ్లో నాకు టికెట్ రాలేదు. బట్ నాకు అనిపించింది అనమాట, నాతో వీళ్ళందరూ ఉన్న వాళ్ళు, మీరు చెప్పిన పేర్లు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. పద్మావతి రెడ్డి గారు కానీ, సురేఖ గారు కానీ, సీతక్క గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళు కూడా అట్లా ఎమ్మెల్యే అయిపోయారు. సో నేను ఒకదానే బయట ఉన్నా యాక్చువల్గా. సో అట్లా చూస్తే మంచి అనిపిస్తుంది, అందరూ కూడా బాగుంటారు. అండ్ మీరు స్పోక్స్ పర్సన్ అంటే గుర్తుకొచ్చింది, రేవంత్ అన్న స్వయంగా నాతో ఈ మాట అన్నమాట. అయితే ఈవెన్ ఆర్గనైజేషన్ల పోస్ట్ల పరంగా కానీ, లేకపోతే ఎప్పుడో ఒక టాపిక్ వచ్చినప్పుడు అన్నారనమాట, నువ్వు స్పోక్స్ పర్సన్గా అని ఎందుకు అట్లా తక్కువ ఫీల్ అవుతున్నావు, చంద్రబాబు నాయుడు గారు నాకు 2 ఆప్షన్లు ఇచ్చి జనరల్ సెక్రటరీ, స్పోక్స్ పర్సన్ ఏది కావాలంటే నేను స్పోక్స్ పర్సన్ చూస్ చేసుకున్నా, ఐఎమ్ నౌ ఇన్ సీఎంస్ చైర్ అట్లా అని రేవంత్ అన్న చెప్పిండు. అంటే మంచి, అంటే అట్లా మోటివేట్ చేస్తున్నాడు అనమాట. అంటే
నీకు నువ్వు లో ఫీల్ కాకు, నువ్వు మీడియాలో మంచిగా ఎక్స్పోజ్ అవుతావు, మీడియాలో నువ్వు మంచిగా మాట్లాడగలుగుతావు. సో అందరికీ ఉండదు అది ఆ టాలెంట్, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ లేకపోతే అపియరెన్స్, ఆ కెమెరా అపియరెన్స్ కానీ అందరికీ నీకు భయం లేకుండా ఏదైనా మాట్లాడిస్తావు, ఎవరినైనా విమర్శిస్తావు. సో నీకు స్కై ఇస్ ద లిమిట్, నీకు మంచిగా ఉంది. ప్లస్ పార్టీ లైన్లో చాలా చక్కగా మాట్లాడతావు. నిన్ను ఏం అడిగినా సరే నీ ఆన్సర్ చాలా బాగుంటుంది, అది కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. బట్ పార్టీ లైన్లో మాట్లాడుతావు, డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తావు, వెరీ గుడ్, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది అని చెప్తా ఉంటారు. అట్లా అంటే ఫ్యూచర్లో ఏమైనా మినిస్టర్ పదవి అట్లా వచ్చే అట్లాంటి అబ్బా అంత ఏమో, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళే పాపం 64 మంది ఎమ్మెల్యేలు గెలిచున్నారు, ఇక అయిపోయింది మినిస్ట్రీ కూర్పు అనేది చాలా హై ఇది. బట్ నేనేమనుకుంటా అంటే నేను ఇంకా మనం చిన్నోళ్ళం, నేను ఇంకా స్థాయికి పోలేదేమో అనుకుంటా. డెఫినెట్గా 2028లో మనం ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు అడుగుదాం, ఏముంది మనదే కదా గవర్నమెంట్. నేను అదే అనుకుంటా అనమాట. 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు కూడా కాంగ్రెసే ఉంటుంది అనే విశ్వాసం నాకుంది. 10 ఏళ్ళు కూడా ఇంకా డెఫినెట్గా నేను కూడా అంతే. ఇప్పుడు సేమ్ రేవంత్ అన్న లాగా మీరు ఎట్లా అడిగినరో, నేను ఒక 10 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నా. అంటే ఏ రోజు కూడా ఐడియాలజీని తప్పి కానీ అట్లా ఏదో చిల్లర వాటి కోసం నేను పరుగులు పెట్టింది కానీ లేదనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ నాకు కానీ రేవంత్ అన్న కానీ ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్తాను. ఎక్కువ అంటే సీఎంని ఒక అన్నగా పిలుచుకోవడం వేరు, అంటే అట్లా ఎందుకు అంత ఇదిగా రేవంత్ గారికి అంటే జనాలతో మమేకం అవ్వడం వల్ల రేవంత్ అన్న కూడా అట్నే చెప్తారు, అన్నానే విలువమంటారు. ఇట్లా మాకు కూడా సీఎం గారు అని రాదు, ఎందుకో అన్నాలనిపిస్తుంది. ఇప్పుడు అఫీషియల్స్తో ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు సార్ సీఎం గారు అంటా ఉంటే రేవంత్ అన్న అన్నాక మళ్ళీ నాలుగు గడుచుకొని సీఎం గారు అని చెప్పడానికి పోతాం, కానీ అది రాదు. సో రేవంత్ అన్న ఈజ్ సో అంత క్యూట్, మంచిగా ఈజినెస్ ఉంటుంది మాకు. అన్నా ఊకో అట్లా కాదన్నా అని ఇట్లా చెప్పేంత అప్పటి నుంచి ఉంది. ఒకటేసారి సడన్ గా ఉమ్మంటే పోదు, అంటే ఇంటికి వెళ్ళడం అట్లా వెళ్తుంటాము. గీత వదిన కూడా బాగుంటారు, అందరూ అట్లనే, అందరితో అట్లనే ఉంటారు అనమాట. సో అది దట్ ఈస్ ద గుడ్ థింగ్. అంటే ఒకప్పుడు నాకు పోయిన గవర్నమెంట్లో లైక్ నేను కేసీఆర్ గారితో మేము ఒకటే ప్రాంతము, మామయ్యని పిలిచిన రోజులు ఉన్నాయి, లంచ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ఇంటికి పోవాలంటే ఒకలాంటి అన్ని ఒక 12 బ్యారియర్స్ అన్నట్టు మధ్యలో ఇవన్నీ ఉంటుండే. రేవంత్ అన్న ఇంటికి ఎవరైనా పోవచ్చు, మీరైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అంటే సో ఓపెన్, కలవాలనుకుంటున్నాం కానీ మాకు అపాయింట్మెంట్ దొరకదు. అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు, మీరు అక్కడికి వెళ్ళి నాకు పలానా అని చెప్పి చూడండి, మీకు అపాయింట్మెంట్ దొరకకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా. అంటే ఎవరైనా సరే, ఈవెన్ అప్పట్లో ప్రగతి భవన్ మనం చూసినాం కదా, విత్ ఇన్ 1 hour అక్కడ అయితేనే ఉంటే ఇక్కడ గడిలు బద్దలు కొట్టినామా లేదా, తీసేసినామా లేదా, బ్యారికేడ్స్ అన్ని తీసేసి ఆ బ్యారియర్స్ అన్ని తీసేసినాం. అక్కడ ప్రమాణ స్వీకారం అవుతుండే కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం కానీ అప్పట్లో. ఇప్పుడు డిప్యూటీ సీఎం లో వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు అప్పట్లో. అంటే ఈయన ఇక్కడ ఉన్నారు, పలానా మినిస్టర్లు ఇక్కడ ఉంటారు అనేది, పలానా శాఖకు పలానా వాళ్ళు అని చెప్పి కనీసం వాళ్ళ పేర్లన్నా బయటకు వస్తున్నాయి. సో ఐటీ మినిస్టర్ అంటే ఈయన. అప్పుడు ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ తప్ప, సంతోష్ రావు ఆమె ఎమ్మెల్సీ అంతే, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలే. వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏంటి కూడా జనాలకు తెలియకముందే వాళ్ళ టర్మ్ అయిపోయింది, వాళ్ళ టెన్యూర్ కూడా అయిపోయింది. అంటే 2 times కూడా అట్లనే జరిగింది. బట్ ఇక్కడ కాంగ్రెస్ అంటే డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది, ఇంటర్నల్ డెమోక్రసీ, అండ్ ఎవ్రీ వాళ్ళ శాఖలలో వాళ్ళకు ఫ్రీడమ్ ఉంటుంది. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందుకనే ఐ లవ్ కాంగ్రెస్. ఓకే, అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా చేయబోతున్నారని విన్నాం. ఎస్, అంటే ఈసీకి పర్మిషన్ కోసం అప్లై చేసిండు, కోడ్ ఈజ్ దేర్ కదా. సో నిజంగా కూడా సోనియా గాంధీ గారిని పిలవడము ఇవన్నీ అనుకుంటా ఉన్నారు. ఇంకా విచ్ ఇస్ నాట్, నాకు ఇంకా తెలియదు న్యూస్ అయితే. అది కనుక వన్స్ పర్మిషన్ వస్తే చాలా బ్రహ్మాండంగా 10 ఏళ్ళు దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలి కదా. అంటే కొత్త హామీలు ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా? హామీలు అంటే ఆల్రెడీ పాపం ఆమె రాష్ట్రాన్ని ఇస్తా అన్నది ఇచ్చిండ్రు. ప్లస్ తనకి ఒకంత నిజంగా కూడా గుడ్ క్వశ్చన్, సోనియా గాంధీ గారికి ఒక మోడల్గా చేయాలి తెలంగాణ స్టేట్ అని మంచి డ్రీమ్ ఉండింది. అట్లా అని చెప్పి ఇచ్చినప్పుడు పోయి వీళ్ళ చేతిలో పడి అవన్నీ కూడా అయింది. చెప్పలేము ఇప్పుడు తనకి ఏదన్నా మంచిగా చేయాలన్న ఆలోచన కూడా ఇంకా ఉండొచ్చు. వాళ్ళు ఏం మాట్లాడతారో ఇంకా వినాలి. ఎట్టు లైక్ లిజన్. నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రాంతం వాళ్ళందరూ బలంగా కొట్లాడి, నా ఫాదర్ వాళ్ళు కూడా ఉద్యమంలో, మా మదర్ కూడా ఉండి, ఇట్లా వాళ్ళందరూ కూడా అప్పట్లో తొలి దశ ఉద్యమంలో ఉండి, మళ్ళీ దశకు వచ్చేసరికి, తుది దశకు వచ్చేసరికి మనం ఉండి, సో ఇప్పుడు సాకారం అయినప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్బా ఎంత బాగుంటాయి సంబరాలని, కల్లారా చూడాలని. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు అంత మా కోసం వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ.